కూటమి ప్రభుత్వం నిర్దాక్షిణంగా ప్రభుత్వ వైద్య కళాశాలను చేయడానికి తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున వివిధ ప్రజా సంఘాలు, మేధావులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, విద్యార్థులు సమక్షంలో సంతకాల సేకరణ చేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే 17 మెడికల్ కాలేజీలను భారతదేశ రాజకీయ చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా ప్రవేశపెట్టడం ఆయన యొక్క సంకల్పం. పేదవాడికి నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించాలి, ఈ రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించాలి అనేటటువంటి ఒక గొప్ప సంకల్పంతో ప్రవేశపెట్టినటువంటి మెడికల్ కాలేజీలను సైతం కూటమి ప్రభుత్వం పేదవాడికి భవిష్యత్తును లేకుండా చేసేటటువంటి నిర్ణయాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి ఒప్పుకోబోం అనేసి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి పరిస్థితులు చూశారు. అందుకే మరొక అడుగు ముందుకు వేసి ప్రజలను చైతన్యవంతం చేసేటటువంటి ప్రక్రియలో భాగంగానే ఇవాళ సంతకాల సేకరణ చేపట్టి అదేవిధంగా భవిష్యత్తులో ర్యాలీలు, ధర్నాలు చేసి గవర్నర్ గారికి కూడా సమర్పించేటటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా కూటమి ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం. పేదవాడికి సంబంధించినటువంటి ఆరోగ్యాన్ని కావచ్చు, పేదవాడి విద్యను, పేదవాడి ఆరోగ్యాన్ని మీరు ప్రైవేటు పరం చేయాలనే నిర్ణయం తీసుకుంటే మీరు ఏదైతే మీరు సూచిస్తున్నటువంటి మీరు ప్రణాళికాబద్ధంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. అందుకే ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు పేదవాడి పక్షాన ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు అని తెలియజేస్తూ అందుకే ఇప్పటికైనా ప్రజలందరూ ఒకసారి ఆలోచించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే పెత్తందారుల పక్షాన ఉన్నటువంటిది చంద్రబాబు నాయుడు, పేదవాడి పక్షాన ఉన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఏదైతే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటా ఉందో, కార్పొరేట్ వ్యవస్థలకు అనుకూలంగా తీసుకుంటా ఉందో దాన్ని నిర్దాక్షిణంగా మేము అంతా ఖండిస్తా ఉన్నామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు అయినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం.